At KLA, we help you not only gain knowledge, but also experience it. KL deemed to be university. ఎస్కేఎన్ గారు సాయి రాజేష్ గారు బేబీతో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు అండ్ ఆ మూవీలో కూడా ఇంటెన్స్ లవ్ స్టోరీయే ఇది కూడా ఇంటెన్స్ లవ్ స్టోరీ అండ్ బేబీ కూడా మ్యూజికల్ హిట్ ఇది కూడా మ్యూజికల్ హిట్ సో హౌ డు యూ డిఫరెన్షియేట్ బేబీ అండ్ చెన్నై లవ్ స్టోరీ అంటే జనాలు చాలా మంది సిమిలర్ కలర్లో ఉందేమో అని అనుకుంటున్నారు లేదండి, సిమిలర్ టోన్లో అయితే ఉండదు. నాకు తెలిసినంత వరకు బేబీలో క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఆర్క్ కానీ వాళ్ళ కాన్ఫ్లిక్ట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చెన్నై లవ్ స్టోరీలో మోర్ ఆఫ్ ప్యూర్ ఎమోషన్స్ ఉంటాయి, అంటే లైఫ్ తాలూకు ఎమోషన్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఈవెన్ తనకి బ్రేకప్ ఫేస్ ఉన్నా కానీ అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో బేబీకి చెన్నై లవ్ స్టోరీకి నాకు తెలిసి క్యారెక్టర్స్ మధ్య ఆర్క్ కానీ టోన్ ఆఫ్ ద ఫిలిం కానీ చాలా కొత్త ఉంటుంది. అండ్ ఈ సినిమాలో మోర్ ఆఫ్ సర్ప్రైజెస్ ఉంటాయి. మీరేం చెప్పట్లేదుగా, అదే ఇంకా సర్ప్రైజ్. ఇంకా సర్ప్రైజ్ చెప్పేసి సర్ప్రైజ్ ఎలా ఓకే. సో మీకు ఎలాంటి జానర్ ఆఫ్ మూవీస్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు? యాక్షనా, ఫ్యామిలీ డ్రామానా, కామెడీయా, లవ్ స్టోరీయా? ఈ ఎంటర్టైనర్స్ అండి, ఎంటర్టైనర్, యాక్షన్ ఎంటర్టైనర్స్. ఓ నైస్. అంటే మోర్ లైక్ ఫ్యామిలీ డ్రామా. ఎగ్జాక్ట్లీ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్. అందరం వెళ్ళి ఇంట్లో వాళ్ళందరం వెళ్ళి సరదాగా కూర్చొని గోల పెట్టుకునే సినిమా. ఇప్పుడు ఇది ఇంట్లో అందరు కూర్చొని చూడగలరా సినిమా? ఎగ్జాక్ట్లీ. ఏమి కర్చీఫ్ లేయడం, పిల్లలకి కళ్ళు మూయడం అట్లాంటి ఏమి అవసరం లేదు. నైస్.